ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ 3. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24:35. ఆయనచే ఏర్పరచుకొనబడుట అనున్నది నీవు గ్రహించవలెనన్నచో లోకము అను పదము యొక్క అర్థమును ముందు తెలుసుకొనవలసి ఉన్నది. భూమి మీద నీవు చూచుచున్నదంతయు గతించిపోవునదే. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మత్తయి సువార్త 24:35. చెలించబడజాలనివి మాత్రమే నిలిచి ఉండును. ఏవి నిలిచి ఉండవో అవన్నీ లోకముగా పేర్కొనబడుచున్నవి. సూర్య చంద్ర తారాదులు కూడా గతించిపోవునవే. నిశ్చలమైన రాజ్యములో మనలను ప్రవేశింపచేయు నిమిత్తమే ప్రభువు మనలను ఏర్పరచుకొనెను. అనగా కదిలింపబడజాలనివి కూడా ఉన్నవని అర్థము. యేసు ప్రభువు చేత ఏర్పరచుకొనబడిన నీవు గతించిపోవునది ఎంతగా కలిగి ఉన్నావు? గతించని దానిని ఎంతగా కలిగి ఉన్నావు? బ్యాంకునందు నీవెంత ద్రవ్యమును కలిగి ఉన్నావు? మా ప్రశ్న కాదు. బైబిలు జ్ఞానము కలిగి ఉండుట మంచిదే, అయినను అవి కూడా మర్చిపోవుదుము. మన మంచి కార్యములు ఎల్లప్పుడూ నిలిచి ఉండవు. జీవితము గడుచుకొలది మన స్వభావం మారుచుండును. మనమందరము బలహీనతలచే నిండిన వారమే. మన సమయమును బలమును గతించిపోవు వాటి యందే వ్యయము చేసి నష్టపరచుచున్నాము. ప్రభువు మనలను ఏర్పరచుకుని ఉన్నాడని గ్రహించినప్పుడే ఈ లోకము ఎంత అశాశ్వతమైనది, నిజమైన సంతోషం ఇవ్వలేనిది అను విషయమును గ్రహించగలము. లోకములోనిదంతయు కేవలము ఊబి వలె కనిపించును. దానిలో అంతకంతకు మునిగిపోవట తప్ప వేరు మార్గము లేదని గ్రహించగలవు. యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా చెప్పుచున్నాడు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. మనలను ముంచివేయు లోకాకర్షణల నుండి, మాయల నుండి రక్షించి నిత్యముండు ఐశ్వర్యమునిచ్చుటకే ఆయన ఈ లోకమునకు వచ్చెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.